నిలకడ ఉండాలా. శ్రమలో శ్రమలో మనకేముండాలి చెప్పండి? విశ్వాసములో నిలకడ. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాలు చదవండి. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన సోదరుల చేత ప్రస్తుత కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. శ్రమలో ఒక విశ్వాసి విశ్వాసములో నిలకడగా ఉండడం నేర్చుకోవాలి. ఎక్కువ శ్రమలు కలిగినప్పుడే విశ్వాసి పడిపోతాడు. శ్రమలు కలిగినప్పుడే విశ్వాసికి నిర్లక్ష్యం ఏర్పడుతుంది. శ్రమ కలిగినప్పుడే ఒక విశ్వాసి బలహీనమైపోతాడు. శ్రమ కలిగినప్పుడు ఒక విశ్వాసి ఆత్మీయత నుంచి దిగజారి పోతాడు. శ్రమలో ఒక విశ్వాసి నిలబడకపోతే ఆత్మీయ జీవితం అనేది పడిపోతుంది అన్నమాట. కనుక ఈరోజు విశ్వాసులను డ్యామేజ్ చేసేది ఏంటంటే, విశ్వాసాన్ని పడగొట్టేది ఏంటంటే శ్రమలే. శ్రమలు ఎంతగా విస్తరిస్తాయో విశ్వాసి అంత బలహీనం పడతాడు. కానీ క్రైస్తవుడు ఎలా ఉండాలంటే, శ్రమలు ఎంత విస్తరిస్తే విశ్వాసి అంత బలపడాలి. అవునా కదా? శ్రమలు ఎంత విస్తరిస్తే విశ్వాసి అంత బలపడాలా. ఎవరు బలపడతారు అంటే, ఎక్కువగా ప్రార్థనలో ఏకాంతంగా ప్రభుత్వం గడిపేటటువంటి వ్యక్తులు ఎక్కువ శాతం బలపడతారు అన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక శ్రమలో మనం ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసములో నిలకడగా ఉండడం నేర్చుకోవాలా. శ్రమ మనకు అవసరాన్ని బట్టి వస్తాయి. శ్రమ మనల్ని ఆత్మీయ జీవితంలో ముందుకు తీసుకెళ్ళడానికి వస్తాయి. శ్రమ దేవుని దగ్గర ఒక గుణపాఠం నేర్పడానికి వస్తాయి. శ్రమ దేవునితో అధికమైనటువంటి సమయాన్ని గడపడానికి వస్తాయి. దేవునితో అధికమైన సమయం గడిపే బాధ్యత ఎలా దొరుకుతుంది అంటే శ్రమలోనే దొరుకుతుంది. హల్లెలూయా. చాలా మంది శ్రమలను ఇష్టపడతారా? అసలు ఇష్టపడరు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి శ్రమలు ఏంటాయా? ఊకే జ్వరాలు, దగ్గులు, జలుబులు, నడునొప్పులు, కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నడు నొప్పులు, అన్నీ. ఎప్పుడు చూసినా నీకు ఏదో ఒక రోగం పెట్టుకొని ఉంటావు. ఎప్పుడు చూసినా నువ్వు ఏదో ఒక రోగం పెట్టుకొని ఉంటావు అని చెప్పేసి ప్రజలు మనల్ని అంటూ ఉంటే మన పానం ఎలా ఉంటుందో తెలుసా? బా, అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మినాం? కష్టాలు పోవాలని నమ్మినాం కదా. కానీ దేవుణ్ణి నమ్మినా కూడా కష్టాలు నాకు ఇంకెక్కువైపోతున్నాయని చెప్పి విశ్వాసం ఏమైపోతాడు? చాలా బలహీనం అయిపోతూ ఉంటాడు. కనుక క్రైస్తవుడికి శ్రమలు ఎంత వస్తుందో అంతగా క్రైస్తవుడు బలపడాల. దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు కదా, ఏమంటాడంటే, నా బలహీనతలో నాకు శక్తి పరిపూర్ణమవుతున్నదనే మాట చూస్తాం మనం. అంటే పౌలు బలహీనతలో దేవుని శక్తిని కోరుకుంటాడు, దేవుని బలమును కోరుకుంటాడు. పౌలుకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు తప్ప మనుషుల మీద కానీ, వైద్యుల మీద కానీ, ప్రజల మీద కానీ, ఇరుగు పొరుగు వారి మీద కానీ ఎప్పుడు కూడా పౌలు ఆధారపడలే. కేవలము దేవుని శక్తి ప్రభావాల మీద మాత్రమే ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు నిన్ను బలహీనపరిచిన నిన్ను విశ్వాసములో స్థిరపడేలా చేస్తాయి. కొంతకాలం శ్రమలు నిన్ను బాధ పెడతాయి, కానీ చివరికి ప్రభు దగ్గరికి నడిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అందుకోసమే శ్రమలు నిన్ను బలహీన పరచవు, భయపడతాం మనం అంతే. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడంటే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అవసరాన్ని బట్టి నానా విధమైన శోధనలు మనకు వస్తూ ఉంటాయి. పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి, వాతావరణాన్ని బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి, లోకాన్ని బట్టి, ప్రజలను బట్టి, చుట్ట బంధువులను బట్టి, అన్నదమ్ములను బట్టి, అక్క చెల్లెలను బట్టి ఏదో రకమైనటువంటి సమస్యలు మన జీవితంలోనికి వస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో మనకు దుఃఖము కలిగిన శ్రమల్లో దేవుడు మనకు గొప్ప ఆదరణ ఇస్తాడు అన్నమాట. దేవుడికి స్తోత్రం. శ్రమలు అనేది దేవుడు మనకిచ్చే ఉచిత వరం. శ్రమలు అనేది దేవుడు మనకిచ్చే
ఇదేందయ్య గారు ఉచిత వరం అంటున్నారు, అంతేనా కదా? శ్రమలు మనకు వరం. హల్లెలూయా. శ్రమలు మనకేంటి? వరం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము చక్కని మాట రాయబడి ఉంటుంది చూడండి. యాకోబు 1వ అధ్యాయం 13, 12, 13, 14లో ఒక మాట రాసి ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. అంటే ఇప్పుడు వరమా కాదా శ్రమ? శ్రమలు వరం, శోధన వరం. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు మనం దేవుని చేత దీవించబడతామట. హల్లెలూయా. శ్రమలు శోధనలు వచ్చినప్పుడు ఏమైపోతాం? మనము దేవుని చేత ధన్యుడు అనే పదానికి దీవించబడిన వాడు అని అర్థం, ఆశీర్వదించబడిన వాడు అని అర్థం, దేవుని దగ్గర యోగ్యత పొందినవాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. శోధనలో నిలిస్తే మాత్రం ప్రభువు తనను ప్రేమించిన వారికి ఒక కిరీటం ఏర్పాటు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమ వరం లాంటిది. శ్రమలో మనం నిలిస్తే దేవుడు మనకు ఒక జీవ కిరీటాన్ని మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే శ్రమను మనము సహిస్తే దేవుని దగ్గర మనము ధన్యత పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. అందుకోసమే మొదటి వాక్యంలో ఏం చెప్తుంది? శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగి పోవద్దు, ధైర్యముగా ఉండాలా, విశ్వాసాన్ని కాపాడుకోవాలా, విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసంలో నువ్వు వైదొలిగిపోకూడదు. మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు, మనుషులు నిన్ను గాయపరిచినప్పుడు, మనుషులు నిన్ను అవమానపరిచినప్పుడు, మనుషులు నిన్ను నిందించినప్పుడు నీ విశ్వాసం అభివృద్ధి చెందాలే తప్ప నువ్వు మాత్రం బలహీనము అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. ఎంతకాలం వస్తాయి ఆ సమస్యలు అంటే మన బ్రతుకున్నంత వరకు వస్తూనే ఉంటాయి. దేవుల్లో బలపడుతున్నంత వరకు వస్తూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం. దేవుల్లో బలహీనపడుతున్న కొద్దీ, బలపడుతున్న కొద్దీ సాతానుగాడు మనం బలహీనపరుస్తూనే ఉంటాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. పేతురు ఏం రాస్తున్నాడు? శ్రమలో సంతోషించాలట. సాధ్యమవుతుందా శ్రమలో సంతోషించడం, శ్రమలో ఆనందించడం? శ్రమలో సంతోషించడం, శ్రమలో ఆనందించడం నేర్చుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు నిరాశతో బ్రతకొద్దు. ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వ్యక్తిగా ఉండకూడదు. ఎందుకంటే నీ దేవుడు కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు నీకేం కావాలో సమకూర్చే దేవుడు. నీ దేవుడు సకల సృష్టికర్త. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. దేవా, నాకు వస్త్రం కావాలా, ఆస్తి కావాలా, అంతస్తు కావాలా, ఆరోగ్యం కావాలా, అది కావాలి, ఇది కావాలని అడిగేదానికంటే ముందు, బిడ్డా నీకు అన్ని నీకు ఇస్తా, కానీ నా రాజ్యాన్ని, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అది మీకు ఇస్తానంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మనం శ్రమలో ఉన్నప్పుడు ఆయన రాజ్యాన్ని వెతకాల, శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీతిని వెతకాల. అప్పుడు నీకు ఆరోగ్యం కావాలా, ఏం కావాలా, ఆ దేవుడు నీకు ఉచితంగా ఇస్తాడన్నమాట. దేవునికి స్తోత్రం. అందుకోసమే మీకు శ్రమ కలుగుతున్నప్పుడు, బాధ కలుగుతున్నప్పుడు, సమస్యలు మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపడకూడదు. ఏ పడకూడదు? కలవరపడకూడదు, నిందించబడకూడదు. అయ్యో నాకేదో జరుగుతుంది, ఎవడో చేతబడి చేసిండు, ఎవడో మంత్రం చేసిండు, ఎవడో కీర్తన పెట్టిండు, పలానోడు కల్పించిన కానుంచి నాకు ఇలా జరుగుతుంది, పలానోడు అగపడ్డ కానుంచి నాకు ఇలా జరుగుతుంది, నా కలలో పలాని వ్యక్తి అగపడ్డాడు, పలాని వ్యక్తి నన్ను ఇబ్బంది పెట్టాడు, పలాని వ్యక్తి వచ్చిన కానుంచి నాకు ఇలా జరుగుతుందని మనం ఆశ్చర్యపడిపోతా ఉంటాం, కలవరపడిపోతా ఉంటాం. హల్లెలూయా. ఎవరు కనిపించినా, ఎవరు కీర్తన పెట్టినా కలవరపడకూడదు విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం. శ్రమలు క్రీస్తు మహిమ నీలో బయలుపరచడానికి వస్తాయి. క్రీస్తు శక్తి నీ జీవితంలో పరిపూర్ణమవ్వాల మీ శక్తి. దేవునికి స్తోత్రం. శ్రమలు ఎందుకు వస్తాయట? క్రీస్తు నామము నిమిత్తం వస్తాయట. క్రీస్తు మీలో ఉండాలి అంటే శ్రమల కొలిమిలో ఉండడం వలన
యేసుక్రీస్తు వారి మీలో ఉంటాడు. దేవునికి స్తోత్రం. పౌలు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు. ఆయనను ముట్టుకుంటే వారు స్వస్థపడ్డారు. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయిన వారు కూడా బ్రతికారు. ఆయన గుడ్డ ముట్టినా, కచ్చిములు ముట్టినా, తువాల ముట్టినా అనేక మంది బాగుపడ్డారు. కానీ పౌలుకు మాత్రం ఒక ముళ్ళునే ఉన్నది. ఏ ముళ్ళు? శ్రమ అనే ముళ్ళు, కష్టమనే ముళ్ళు. ఆ ముళ్ళు లేకపోతే పౌలు దేవుని మాట వినడు. వింటాడా? నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే దేవుని లెక్క చేస్తాం మనం. ఏదో ఒక ముళ్ళు, ఏదో ఒకటి బలహీనత మనకు ఉండాలా. ఆ బలహీనత నుండే దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ బలహీనత నుండే దేవుని చేత మనము ఆదరించబడతాం. ఆ బలహీనత నుండే దేవుని చేత ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ పడుతున్నప్పుడు క్రీస్తు నామము నిమిత్తం శ్రమ పడుతున్నామని మనం భావించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే క్రీస్తు శ్రమలో నేనున్నాను. ఎంత మాట! శ్రమలో ఉన్నవారు ఇలా అనుకోవాలా, ప్రభువా నేను నీ శ్రమలో ఉన్నాను, నువ్వు శ్రమలో ఉన్నావు, నీతో పాటు నేను శ్రమలో ఉన్నాను అనాలా. అంటాం అట్లా? అంటావా? ఇట్లా అనమ్మా, క్రీస్తు శ్రమలో నేను కూడా పాలి భాగస్తునిగా ఉన్నాను అని. మనం ఎప్పుడు కూడా సాతాను ఎదుట నిరాశగా కనపడొద్దు. బలహీనుడు నిన్ను బలపెట్టడానికి బలమైన స్వరూపంతో నీ దగ్గరికి వస్తాడు. కానీ బలవంతమైన దేవుని నువ్వు ఆధారం చేసుకొని బలహీనమైనటువంటి మన శరీరాలను దేవుని శక్తి చేత నింపబడి ఎవడైతే నీకు బలంగా కనిపిస్తున్నాడో వాని బలహీనపరచడానికి దేవుని శక్తిని నువ్వు శ్రమలో దేవుని శక్తిని ఆధారం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. శ్రమ మనకు బలంగా కనిపిస్తుంది, కానీ దాన్ని చూసి నువ్వు బలహీనం అవ్వద్దు. శ్రమ కంటే ఎక్కువ నువ్వే శ్రమకు బలంగా కనబడాలి. దేవునికి స్తోత్రం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అవునా కదా? మీరు నమ్మినలా దేవుని యొక్క మహిమను చూస్తారు. మీలో ఉన్నవాడు సాధారణమైన వ్యక్తి కాడు, మీలో ఉన్నవాడు అసాధారణమైనటువంటి వ్యక్తి. నీలో ఉన్న పవర్ చాలా తక్కువది, కానీ దేవుని దగ్గర ఉన్న పవర్ చాలా గొప్పది. ఎక్స్ట్రాడినరీ పవర్ అన్నమాట. మనం మన శక్తి ద్వారా సాతాన్ని జయించలేం, మన బలం ద్వారా సాతాన్ని జయించలేం. శ్రమలో దేవా నీ బలం నాకు కావాలని ఆయన శక్తి మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్రం. శ్రమలో మన నిరుత్సాహం కనపడకూడదు, శ్రమలో మన నిర్లక్ష్యం కనపడకూడదు, శ్రమలో మన బలహీనత కనపడకూడదు. శ్రమలో నీలో దేవుడు కనపడాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు బలవంతుడు ఎవడైనా బలహీనమైపోవలసిందే. హల్లెలూయా. నీ దగ్గరికి నేను బలంగా ఉన్నానని ఎవడు వచ్చినా కూడా నీలో ఉన్న ఆ బలమైనటువంటి వ్యక్తిని చూసి బలహీన పడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు మహిమ కొరకు శ్రమలు వస్తాయని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి 7వ వచనంలో 1:7 మాట్లాడుతున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. శ్రమలు వస్తున్నాయంటే నువ్వు దేవుని చేత పరీక్షింపబడుతున్నావని అనుకోవాలా. అనుకుంటావా? ఇట్లా మనం జ్వరాలు, బలహీనతలు, నెలల తరబడి, సంవత్సరాల తరబడి రోగాలు, దీర్ఘకాల వ్యాధులు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే దేవుని చేత మనము పరీక్షింపబడుతున్నాము అని. ఒక బంగారం మిలమిల మెరుస్తుంది. బంగారం ఒక కాయిన్గా ఉన్నప్పుడు దానికి విలువ లేదు. కాయిన్గా ఉంటే కాయిన్ లాగా ఎవరు కొనరు, బిల్లగా ఉంటే బిల్లగా ఎవరు కొనరు. ఆ బంగారం ఒక రూపంలోకి మారాలా. ఎలా రూపం? ఒక తాళి రూపంలో మారాలా, ఒక కమ్మ రూపంలో మారాలా, ఒక ఉంగరం రూపంలో రావాలా, ఒక గొలుసు రూపంలో రావాలా, ఒక కమ్మ రూపంలో రావాలా, ఒక ముక్కుపుల రూపంలో రావాలా. బంగారాన్ని బిల్ల బిల్ల ఎవరు కొనుక్కోరు. కొనుక్కుంటారా? కొనుక్కోరు. బంగారం బిల్ల బిల్లగా ఉంటే విలువ ఉండదు, దాన్ని ఎవరు కొనరు, అంత రేట్ ఎవరు పెట్టరు. కాబట్టి బంగారానికి విలువ రావాలి, అమ్ముడుపోవాలంటే ఏదో ఒక వస్తువు రూపంలో మారాలా. ఏ వస్తువు? అది కమ్మే కావచ్చు, తాడి బొట్టే కావచ్చు, మెడలో గొలుసే కావచ్చు, చేతికి ఉంగరమే కావచ్చు, ముక్కు పుల్లే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలా అలా స్వరూపంలోనికి మారినప్పుడే బంగారానికి విలువ. అవునా కదా? మరి నీవు చెవుకో కమ్మ పెట్టినావు, ముక్కుకో కమ్మ పెట్టినావు, తర్వాత ఇంకేంటి వేలుకో ఉంగరం పెట్టినావు,
తర్వాత గుండెకో తాళి కట్టినాం, అన్ని చేసినాం. మరి ఆ తాళిగా మారడానికి, ఆ బిల్లగా మారడానికి, కమ్మగా మారడానికి, ముక్కుపూలగా మారడానికి బంగారం అగ్గిలో ఎంత పరీక్షింపబడుతుంది చెప్పండి. కంసాని దగ్గర ఎంత ఎంత నల్ల కొట్టబడుతుంది చూడండి. నిజమా కాదా? కంసాని బంగారాన్ని కొట్టంది, నెట్టంది, కాల్చంది, నలగొట్టంది, విరగొట్టంది, ఒక రూపం వచ్చేదా? రాదు. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా అంతే. అగ్గిలో పరీక్షింపబడాలా, అగ్గిలో శ్రమ పడాలా, శుద్ధీకరించబడాలా, నలగొట్టబడాలా. ఒక చెట్టు పైకి అందంగా మిగనిగా ఎదగాలి అంటే తోటమాలి ఏం చేయాలి తెలుసా? చెట్టుకున్నటువంటి మొదటి వేర్లు లేదా మొదటి కొమ్మలను కత్తిరించాలా. ఒక చెట్టు బాగా హైట్ పెరగాలంటే ముందు కొమ్మలు కొట్టినప్పుడే ఆ చెట్టు పైకి తోటమాలి తోటమాలి నన్నెందుకు నరుకుతున్నావు, నన్నెందుకు కొడుతున్నావు అని చెట్టు అంటదా? అలా అంటే చెట్టు ఎదుగుతుందా? ఎదుగుతుందా? ఎదగదు. ఎందుకు ఎదగదు? ఆ చెట్టు ఎదగాలంటే చెట్టు కత్తిరించబడాల. బంగారం రూపంలోకి రావాలంటే బంగారం పరీక్షింపబడాల. ఎందులో? శ్రమలో, అగ్నిలో. దేవునికి స్తోత్రం. నీవు కూడా క్రీస్తులో పరీక్షింపబడాలా, లోకములో పరీక్షింపబడాలా, విశ్వాస జీవితంలో పరీక్షింపబడాలా. అందుకే శ్రమలు మన జీవితంలో అనుమతించబడతాయి. శ్రమలు మంచిగా కీడుకా చెప్పండి. ఇప్పుడు మంచిగా మేలుకు. దేవునికి స్తోత్రం. అందుకో భక్తులు రాశారు, మేలుగాయనే శ్రమలే నాకు మేలుగాయనే, శ్రమలు నాకు మేలుగాయనే, శ్రమలో దేవుడు దగ్గరాయనే. ఇంత మంచి మాట. శ్రమలో దేవుడు దగ్గర అవుతాడు. కనుక శ్రమలు మనకు వచ్చినప్పుడు మనము విశ్వాసములో నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నిలకడ పోగొట్టుకున్నామా, శ్రమ మాత్రం మన జీవితంలో మన వదిలిపెట్టదు. విశ్వాసములో నిలకడ ఉండాలా, విశ్వాసములో స్థిరముగా ఉండాలా. శ్రమలో నీ విశ్వాసాన్ని బలపరుచుకోవాలా. శ్రమలోనే నీకు దేవుడు దగ్గర అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పేసి నేను ముగించేస్తా. తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మొదటి తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడుకున్నట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును. 1వ తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి. దేవునికి స్తోత్రం. అంతేనా? 1వ తెస్సలోనికు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. శ్రమలు మనల్ని ప్రోత్సాహపరుస్తాయట. అర్థమైంది కదా? శ్రమలు మనల్ని ప్రోత్సాహపరుస్తాయి. శ్రమలు యేసు క్రీస్తులో మనల్ని బలంగా చేస్తాయి. క్రీస్తులో బలంగా చేస్తాయి. క్రీస్తులో ఎలా జీవించాలో శ్రమలు నీకు ప్రోత్సాహకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగే శ్రమ కలిగినప్పుడు మనం ఎలాగ కూడా మనము కృంగిపోవడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. 4వ వచనంలో అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము. హల్లెలూయా. మనము శ్రమలు భరించడానికి, శ్రమలు అనుభవించడానికి మనము నియమింపబడ్డామట. ఇదేంది నాయన? ఆశీర్వాదాల కొరకు చెప్పేది ఉన్నది, దీవెనల కొరకు చెప్పేది ఉన్నది, బ్లెస్సింగ్స్ కోసం చెప్పేది ఉన్నది, కానీ శ్రమల కొరకు ఎవరు చెప్పరు. ఈరోజు శ్రమలోనే దేవుడు మనను బలపరుస్తాడంటుంది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. శ్రమలను అనుభవించడానికే మనము క్రీస్తులో బలపడుతున్నమాట. శ్రమలు ఎవరైతే అనుభవిస్తారో వారు క్రీస్తుకు దగ్గర అవుతున్నారని భావించాల. ఇప్పుడు శ్రమలు మంచా చెడా? మేలుకు మంచికి. హల్లెలూయా. ఎంత శ్రమలు మనకు వస్తాయో అంతగా దేవునిలో మనకు ఫలం దొరుకుతుంది అన్నమాట, అంత కిరీటం దొరుకుతుంది అన్నమాట. కాబట్టి శ్రమలో దేవుడు మనకు దగ్గర అవుతాడు. శ్రమలో నువ్వు ధైర్యంగా ఉండండి, శ్రమలో విశ్వాసములో నిలకడగా ఉండండి, శ్రమలో
దేవుడు నాతో ఉన్నాడు అని భావించండి. శ్రమ అది దేవుని యొక్క చిత్తం. ఈ వాక్యం విన్నప్పుడు సాతానుగాడు గుండె పగిలిపోతుంది. ఎందుకో తెలుసా? అబ్బా వీళ్ళని భలే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు నా నాయన, వీళ్ళకు భలే ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఈ వాక్యం వింటున్నప్పుడు సాతాను ఏమనుకున్నాడు చెప్పనా? వీళ్ళకు భలే ఛార్జింగ్ ఎక్కిస్తున్నారు అనుకుంటాడు. ఏ ఛార్జింగ్? దేవుని యొక్క వాక్యం అనే ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ నీలో ఉన్నప్పుడు ఏ ఛార్జర్ని నేను చేయలేదు. దేవునికి స్తోత్రం. ఏ సాతానుగాడు కూడా నేనేమి చేయలేదు. ఎందుకంటే నీలో ఛార్జింగ్ ఉంది కాబట్టి. వాడు ముట్టుకుంటే షాక్ కొడతావు, అబ్బో ఈ జోలికి మనం వెళ్ళొద్దురు, వీరు బాధ పెట్టొద్దురు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. దేవునికి స్తోత్రం. శ్రమలో నిలకడగా, విశ్వాసంలో నిలకడగా ఉండాలా. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించబడును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కటే పాయింట్ చెప్పినాను మీకు. నేను ఏ పాయింట్ చెప్పినా చెప్పండి. విశ్వాసంలో నిలకడగా ఉండాలా. విశ్వాసంలో నిలకడగా ఉంటే అప్పుడు మన విశ్వాస జీవితం క్రీస్తులో నిరూపించబడుతుంది అన్నమాట. అంత గొప్ప ధన్యత, అంత గొప్ప యోగ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇట్టి మాటలు దేవుడు మన విడికల్లో దీవించునుగాక. హల్లెలూయా.